ప్రైజ్ ద లార్డ్. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించి సజీవ రెక్కల్లోంచి మరొక సమయాన్ని మనకందరికీ ఇచ్చి ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, కీర్తించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరచబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి, మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. నిత్యము మనము కృతజ్ఞత కలిగి మాత్రం జీవించాలి. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గత సంవత్సరం అంతా మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి మరొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకే కోటాను కోట్ల వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయనా, ఈ దినం నాయనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి నన్ను నిలువ పెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకుని ప్రభువా తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుందురుగాక. అయ్యా ప్రభువా, నేను ఏ పాటి దానను ప్రభువా నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభువా, నీ యొక్క వాగ్దానాలతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మా జీవితాల్లో బడినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, మా జీవితాలు మీరు నాయన ముగించి ఆరంభించిన దేవుడు తండ్రి. మా జీవితాల్లో ఏది జరిగినా నీ చిత్తం లేకుండా జరగదని, నీ చిత్తానికి లోబడి నైనా అన్నిటినీ క్షమించే మనసు, అందరినీ క్షమించే మనసు మాకు దయచేసి నీ బలమైన హస్తం ఉంచి ఆశీర్వదించండి. అయ్యా, ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి సిద్ధపరచబడిన ప్రతి బిడ్డను నాయన దీవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరు ఏ అవసరతతో నీ పాదసన్నిధిలో కూర్చుని వాక్యం వినాలని ఆశపడుతున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చబడను గాక. అయ్యా, గత సంవత్సరం అంతా ప్రభా మేము అనేక శ్రమలు, శోధనలు, వేదనలు నైనా అనుభవించినప్పటికీ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలతో, నూతన బలముతో, నూతన శక్తితో మమ్మల్ని నింపి నూతనంగా నీలో నేను మేము జన్మించి నీ సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని, ఏది జరిగినా నీ చిత్తము జరుగుతుందని, అయ్యా మీ చిత్తం లేకుండా మా జీవితాల్లో ఏది జరగదని ప్రభు మేము గ్రహించుకునే మనసు దయచేయండి. పాత జీవితాన్ని, పాత రోత జీవితాన్ని అంతటిని పాతిపెట్టి నూతన బలము, నూతన ఆత్మ, నూతన అభిషేకంతో ప్రతి బిడను దర్శించండి. నీ నూతన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించి నీ బలమైన పాత్రలుగా ప్రతి బిడను వాడుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకుని నాలో ఉండి మీరు మాట్లాడి అయ్యా ఏ ఆదరణ కొరకు నీ పాదసన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా నాయన, ఆదరణ లేని బిడ్డలను ఆదరించి బలపరిచి స్వస్థపరిచి నీ దీవెళ్లతో నింపి నాయన తండ్రి నీ వాక్యం అంతటిని ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ఈ దిన వాక్యాంశము నూతన జన్మ అనగా తెలుసుకుందాం. ఈరోజు నూతన జన్మ అనగా మనము చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక జన్మ ఉంటుందని, పురుగులుగా, పశువులుగా, జంతువులుగా పుడతారని నమ్ముతూ ఉంటారు. ఎవరు దేవుని వాక్యం తెలియని వారు మాత్రమే అది నమ్ముతారు. కానీ దేవుని వాక్యం తెలిసిన మనము ఒకటే జన్మ ఉంటుందని మనం నమ్ముతాం. అది ఏంటనేది యేసు ప్రభు వారే మనకి వివరించారు. ఒక జన్మ మాత్రమే ఉంటుంది. ఆ జన్మలోనే నూతనంగా మీరు జన్మించినప్పుడే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని యేసు ప్రభు వారు మనకి బోధించి ఉన్నారు. ఈ యోహాను పత్రిక 3వ అధ్యాయం చూస్తున్నాం మనం. యోహాను పత్రికని యోహాను శిష్యుడు, దేవుని యేసు ప్రభు వారి శిష్యుడు అయినటువంటి యోహాను గారు రాశారు. అయితే యోహాను గారు రాసిన పత్రికలో యోహాను మనకు కనిపిస్తాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారి
సువార్తను ముందుగా ప్రకటించడానికి వస్తాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన చెప్పులు ఇప్పుటకు కూడా నేను పాత్రుడని కానని తనను తాను తగ్గించుకుంటాడు. నేను భూ సంబంధిని, ఆయన పరలోక సంబంధి అని 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కూడా బాప్తిస్మా ఇచ్చే యోహాను సువార్త ముందుగా ప్రకటిస్తాడు. యేసు ప్రభువారు సైలెంట్గా రాలేదు. ఎంతోమంది ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పుగా ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అంతటినీ ఆయన నెరవేర్చాడు, కానీ కొట్టివేయబడడానికి రాలేదు, తీసివేయడానికి రాలేదు. కాబట్టి ఆ యేసు ప్రభువారు రావడానికి త్రోవ సరళం చేయడానికి యోహాను గారు, బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు ఈ లోకానికి వస్తారు. ఆ యోహాను ఎవరు? ఒక భక్తురాలు. తను కూడా మరియవలే ఎంతో విశ్వాసంతో జీవిస్తున్నటువంటి వ్యక్తికి పుడతాడు. ముందుగా యేసు ప్రభు వారికి యోహాను గారికి 6 నెలలు మాత్రమే తేడా ఉంటుంది. ఆయన గురించి మనం చూద్దాం. ఆయన జన్మం లూకాసు వార్త 5వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. ఎలిజబెతుకి పిల్లలు లేకపోతే జకర్యాకి ఎలిజబెతు వృద్ధాప్యంలో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యాకి ఎలిజబెత్కి యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను పుడతాడు. వృద్ధాప్యంలో వాళ్ళెంతో దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి దంపతులుగా ఉన్నటువంటి వారికి పిల్లలు లేకుండా చేసి వృద్ధాప్యంలో ఒక ప్రవక్తని దేవుడు అనుగ్రహిస్తాడు. మరియ గర్భంలో యేసు ప్రభువారు జన్మిస్తారు. ఎలిజబెత్ గర్భంలో యోహాను జన్మిస్తాడు. యోహాన్ని ఎందుకు దేవుడు పంపించాడు? యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తారని త్రోవ సరళం చేయడానికి, ప్రకటించడానికి ప్రవక్తగా యోహాన్ని ముందుగా ఒక 6 నెలల ముందుగా ఈ భూలోకానికి పంపించి ఆ యొక్క ఎలిజబెత్ మరియా బంధువులు వాళ్ళు కలుసుకున్నప్పుడు తన గర్భంలో శిశువు గంతులు వేస్తుంది అని ఎలిజబెత్ చెప్తుంది. అనగా ముందుగానే ఆయన ప్రణాళికతోనే సమస్తము కూడా పరిశుద్ధ గ్రంథంలో నెరవేర్చాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే అవ్వ ఆదాము అపవాది మాట వింటారో అప్పుడే ఆయన ప్రణాళిక నెరవేర్చాలని, ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాలని, ఈ మానవులు నశించిపోకూడదని, అపవాదిని జయించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి తన కుమారుని లోకానికి పంపిస్తానని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అప్పుడే యేసుప్రభు తండ్రి అని దేవుడు చెప్తాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు. ఆ యొక్క యేసు ప్రభువారి లోకానికి వస్తున్నారని ప్రకటించడానికి ఎలిజబెత్ గర్భంలో ఆ యొక్క యోహాను, బాప్తిస్మా యోహాన్ని తన గర్భంలో పుట్టేటట్టుగా దేవుడు ఆజ్ఞయిస్తాడు. అంటే వృద్ధాప్యంలో కూడా పిల్లల్ని కనాలి, మానవరీత్యా కనలేరు, అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. కానీ దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి భర్త ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి అయింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్ గర్భం దాలుస్తుంది. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నెరవేర్చాలి అంటే దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనకి ఇది అసాధ్యము అని అనుకుంటాం. ఎప్పుడు దేవుని మీద ఆనుకోనప్పుడు మాత్రమే మనం అనుకుంటాం. ఎప్పుడైతే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటామో మనము సమస్తాన్ని దేవునికి అప్పగిస్తాం. లేదంటే మన ఆలోచనలతో, మన తలంపులతో మనం ఉండి మనం తప్పిపోతూ పడిపోతూ అవమానాలు, అపనిందలు భరిస్తూ ఉంటాం. కాబట్టి మనము మరియ ఎలాగైతే నమ్మిందో
భర్త ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా నీకు కుమారుని ఇస్తానన్నప్పుడు తండ్రి మాటకి నీ చిత్తం ప్రభువా అని ఆమె ఒప్పుకుంటుంది. అలాగే ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో తనకి కుమారుడు పుడతాడని జకరియా నమ్మకపోతే తన నోరు మూసేస్తాడు దేవుడు, నోటి మాట రాకుండా చేస్తాడు. ఎలిజబెత్ నమ్మింది కాబట్టి కుమారుని కన్నది. అందుకే దేవుని వాక్యం నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. అది ఎలాంటి పరిస్థితినైనా దేవుడు సాధ్యం చేస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఏర్పరచుకున్న పిల్లల ద్వారా ఏ అద్భుతం చేయాలనుకుంటున్నాడో దేవుడు తప్పకుండా వాళ్ళ జీవితాల్లో నెరవేరుస్తాడు. మనం ఒక్కొక్కసారి లోకరీత్యా చూసి మనము ఇది అసాధ్యం అని కృంగిపోతూ ఉంటాం, మనం చింతిస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి, చింతించి నువ్వు మూరడెత్తు చేసుకోలేవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మనల్ని బలపరిచి ధైర్యపరిచి ఆయన మనకు ఆదరణకర్తగా ఉండి మనకు సహాయం చేసి మన పట్ల ఆయన ఉద్దేశం ఆయన చిత్తం నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది అసాధ్యం, ఇది నేను చేయలేను అనే మాట మనకి వస్తుంది అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచకుండా లోకపరంగా ఆలోచిస్తున్నాం. లోకపరంగా ఆలోచింపచేసేది ఎవరు? సాతాను. కాబట్టి సాతాను కుయుక్తులు మనము ఎరగని వారం కాదు అని పౌలు గారు చెప్తారు. అంటే సాతాను ఎలా అయినా మనల్ని పడవేయాలనే చూస్తూ ఉంటాడు, మనల్ని అవిశ్వాసంలో పడవేయడానికే చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని మనము పొందుకున్నటువంటి యేసయ్య వైపు చూస్తూ ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మనం కూడా తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన ద్వారా దేవుడు చేయిస్తాడు. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకున్నామో మనకు కూడా అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది మనం మర్చిపోయి ఒక్కొక్కసారి లోకపరంగా ఆలోచించి మనము తప్పిపోతూ పడిపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన ఆత్మతో మనం నింపబడి ఉండాలి. ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యాంశంలోకి వెళ్దాం. అందుకు యేసు అతనితో, ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. అయితే ముందుగా చెప్పారు యేసు ప్రభు వారు. అది విని రాత్రి టైంలో ఆ యొక్క నికోదేము వస్తాడు. చూద్దాం. యూదుల 1వ వచనం 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేము, యూదులకి ఎవరంటే ఈయన అధికారిగా ఉన్నటువంటి నికోదేము పరిసయుడు ఒకడు ఉండేడు. నికోదేమను పరిసయుడు ఒకడు ఉండేను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చాడు. ఏంటంట, యూదులకు భయపడి అతను రాత్రి టైంలో వచ్చాడు, పగలు రాలేదు. యూదులందరూ కూడా యేసు ప్రభువారిని దేవుడిగా నమ్మలేదు. కానీ యేసు ప్రభువారు బోధ విన్నటువంటి నికోదేముకి మనోనేత్రాలు తెరవబడ్డాయి. తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉన్నాడు. అంటే ఇతను అక్కడ యూదులందరికీ పెద్దగా ఉన్నాడు, బోధకుడిగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా నూతన జన్మ అంటే ఏంటో తెలియదు. అందుకే ధర్మశాస్త్రము నూతన జన్మను ఇవ్వలేదు. ధర్మశాస్త్రం మనం అంతా పాటించినప్పటికీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. 10వ వచనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు యేసు ప్రభు వారు. యేసు ఇట్లా, నేను నీవు ఇజ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా నువ్వు బోధకుడిగా ఉన్నావు కదా, ఇది ఎరగవా? నువ్వు నూతన జన్మ అంటే కూడా నీకు తెలియదా అని ఆ యొక్క నికోదేముని యేసు ప్రభు వారు అడుగుతున్నారు. ఆయనకి నిజంగా తెలియదు కాబట్టి తెలుసుకోవాలని వచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రము ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేస్తే పాపం, అది చేస్తే పుణ్యం, ఇది మాత్రమే నేర్పిస్తుంది. అందుకే ధర్మశాస్త్రం బాల శిక్షకుడుగా మనకి దేవుడు ఇచ్చాడంట. అంటే బాలులకు తల్లి తండ్రి ఏమి నేర్పిస్తారు? ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించినట్లుగానే అప్పుడు జ్ఞానం లేదు కాబట్టి
అప్పుడు పూర్వం మంచేదో చెడేదో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముందుగా తెలియపరచడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా రాయించాడు. ఆ వ్రాయించిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ తప్పకుండా పాటిస్తున్నారు. తప్పిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, దేవుని ఉగ్రతకు లోనైపోతున్నారు. వాళ్ళకి అదే తెలుసు, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే చచ్చిపోతాం, పాటిస్తే బ్రతుకుతాం అన్నది మాత్రమే తెలుసు. కానీ వాళ్ళకు ఒక పరలోక రాజ్యం ఉందని, నూతన జన్మ అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు దేవుడు బయలుపరచలేదు. ప్రతిదీ కూడా దేవుడు మరుగు చేసి సమయం వచ్చినప్పుడే తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే దేవుని రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వాక్యం అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి బయలుపరుస్తాడు. అంతవరకు రక్షింపబడ్డాము, మనకి బైబిల్ అంతా తెలుసు అనుకుంటాం, కానీ ఆ వాక్యము గ్రహించుకోలేని అంధత్వంలోనే ఉంటాం. కానీ ఏదో ఒక రోజు మాత్రం తెలియపరుస్తాడు. ఎందుకంటే ఈ ఏర్పరచుకున్నటువంటి బిడ్డల్ని శోధించిన మీదట సువర్ణంగా మారుస్తాడు. మనం శోధనలన్నిటినీ జయించిన తర్వాత మనల్ని సువర్ణంగా మార్చడం కోసం మనకు వాక్యాన్ని అర్థం చేసిన తర్వాతే, ఆ వాక్యం మన జీవితాల్లో పనిచేసిన తర్వాతే, మనము పరిపూర్ణముగా మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్న తర్వాతే ఆయన దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. అంతవరకు మనకి ఆయుష్నిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు. కాబట్టి ఇంకా రక్షింపబడి నాకు దేవుడి వాక్యం అస్సలు అర్థం కావట్లేదు, నాకు అసలు ప్రార్థనే రావట్లేదు అని ఎవరైనా బాధలో చింతలో ఉంటే కనుక ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు నీ పరలోక మర్మాలు బయలుపరచండి. ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, విని విడిచిపెట్టేదానిగానే ఉన్నాను, వెళ్తున్నాను వస్తున్నాను, కానీ నాకు అర్థం కావట్లేదు. ఈ పరలోక మర్మాలు నాకు బయలుపరచు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. మనము ఏం అడుగుతుంటాం? ఈ లోక సంబంధమైనవి అడుగుతాం. నాకు ఇల్లు కావాలి, నా కుమార్తెకు పెళ్ళి కావాలి, పిల్లలు లేకపోతే నాకు పిల్లలు కావాలి. ఇవి మాత్రమే మనం లోక సంబంధంగానే అడుగుతూ ఉంటాం. కానీ నీ పరలోక మర్మాలు నాకు బయలుపరచు ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటో ప్రభా, నన్ను ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా చెయ్యి ప్రభు అని మనం అడగకపోవడం వల్లే మనం పొందుకోలేకపోతున్నాం. అందుకే అడగకపోవడం వల్ల మనం ఏమీ కూడా ఆశీర్వాదాలు పొందుకోలేము, పరలోక మర్మాలను మనం పొందుకోలేము. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా దేవుడు మనం అడగకపోయినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడిగేమా ఈ సృష్టి కావాలని అడిగేమా, ఈ చెట్లు కావాలని మనం అడిగేమా, జంతువులు కావాలని మనం అడిగేమా, సముద్రాలు కావాలని మనం అడిగేమా, ఆకాశం కావాలి, భూమి కావాలి, నక్షత్రాలు కావాలని మనం అడిగేమా, సూర్యుడు చంద్రుడు కావాలని మనం అడిగేమా? ఇవన్నీ మనల్ని అడగకుండానే దేవుడు మనకి ఇచ్చాడు కదా. అలాంటి దేవుడు మనకి ఈ భూలోకంలో జీవించడానికి ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, జీవించడానికి ఒక ఉద్యోగం కావాలి, డబ్బు కావాలని దేవునికి తెలియదా? కాబట్టి ఇవన్నీ మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు. కానీ మనం అడగవలసింది ఏంటంటే, ఆత్మీయంగా నన్ను బలపరచు ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో నెరవేర్చు ప్రభువా. నేను అంధత్వంలో ఉన్నాను ప్రభువా, నీ వాక్యం వింటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ నాలో మార్పు రావట్లేదు. విన్నప్పుడు మాత్రం ఎంతో ఆత్మీయంగా ఉంటున్నాను, ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను, మళ్ళీ లోకంలో పడిపోతున్నాను అని మనం గ్రహించినప్పుడే దేవుణ్ణి అడుగుతాం. గ్రహించుకోకుండా నేను వెళ్ళాను, ఈరోజు వచ్చేసాను, వాక్యం విన్నాను, తెలిసిపోయింది నాకు చాలా అనుకుని మనము నష్టపోతూ ఉంటాము. దేవుని పరిపూర్ణంగా మనం తెలుసుకోలేని అంధత్వంలో ఉంటాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఒకప్పుడు ఇలానే ఉండేదాన్ని కాబట్టి, ఇప్పుడు నాకు దేవుని వాక్యం అర్థమయ్యేటట్టుగా చేశాడు కాబట్టి, ఎలా ప్రార్థించాలో దేవుడే నాకు నేర్పించాడు. నాకు ఎవరు చెప్పారు మందిరానికి విడవకుండా ప్రతివారం వెళ్ళేదాన్ని, కానీ నాకేం అర్థమయ్యేది కాదు. వెళ్ళాను, వచ్చాను, తృప్తి పడిపోవడం తప్ప ఈ మర్మాలు నాకు అర్థమయ్యేవి కాదు. అలానే అందరూ అలా ఉంటారని నేను అనను. కొందరు తొందరగానే నేర్చుకుంటారు. చదువు లేకపోవడం వల్ల, లేకపోతే మనము దేవుని మీద ఎక్కువ ఆశ కలిగి లేకపోవడం వల్ల మనము తొందరగా మనం తెలుసుకోలేము. కాబట్టి చదువు లేకపోయినా
మనము ఆసక్తి ఉంటే చాలు, దేవుని యందు మనం ఆశ తృష్ణ కలిగి ఉంటే మాత్రం దేవుని మర్మాలు బయలుపరుస్తాడు. ఈయనెవరో నికోదేము ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు బోధించేటటువంటి బోధకుడు అయ్యిండు కూడా నీకు ఇది తెలియదా అంటున్నాడు. అంటే బోధకులైనటువంటి వారికి కూడా కొన్ని మర్మాలు దాచిపెడతాడు, విశ్వాసులకు దాచిపెడతాడు. కాబట్టి అలాంటి అంధత్వంలో ఉండకుండా మనం దేవుని మర్మాలు తెలుసుకుంటే మనము బలపడతాం, ఇతరులను బలపరుస్తాం. మనము జీవితకాలం అంతా కూడా మనము బోధకులు మనం అన్నీ తెలుసని అనుకోకూడదు. మనము వినేవారుగానే ఉండాలి, ఇంకా తెలుసుకునేవారిగానే ఉండాలి. బాలుర వలె మనము శిక్షణ తీసుకునేవారిగా, స్కూల్ పిల్లల వలె ఉండాలి. కానీ నాకంతా తెలుసు అని మాత్రం అనడానికి ఏ వ్యక్తికి కూడా సరిపోదు. ఎంత పెద్ద దైవ సేవకుడైనా నేర్చుకునేవారిగానే మాత్రమే ఉంటారు. ఇతరులకి చెప్పడం ద్వారా చెప్పేవారు బలపడుతూ ఉంటారు. నేను కూడా అదేవిధంగా మీకు చెప్తున్నాను అంటే నేను ఎక్కువ బలపడుతున్నాను. అది దేవుని కృప. కాబట్టి అందరూ అంతా తెలుసు అని అనుకుని అంధత్వంలో ఉండకుండా నాకేం తెలియదు ప్రభువా, నాకు తెలియపరచు ప్రభువా, నీ మర్మాలు నాకు బయలుపరచు ప్రభువా అని మనం అడిగితే కనుక దేవుడు తప్పకుండా మనకు బయలుపరుస్తాడు. అప్పుడే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనకే తెలియనప్పుడు మనం ఇతరులకు ఏం చెప్తాం? మనకే తెలియనప్పుడు ఎలా ప్రార్థిస్తాం? కాబట్టి తెలుసుకుంటేనే మనం దేవుణ్ణి అడుగుతాం. అలాగే తెలుసుకోవాలనే ఆశతో నికోదేము వచ్చి యేసుప్రభు వారిని అడుగుతుంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, 4వ వచనం, అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? అంటే ఏం చెప్పారు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే తిరుగులేదు, అది నిశ్చయంగా చెప్తున్నానంటే ఈ మాటకు తిరగలేదు. అంటే ఎలా నమ్ముతున్నాడు? లోకపరంగా ఆలోచిస్తున్నాడు నికోదేము. అంత జ్ఞానం కలిగిన వాడు, ఇజ్రాయేలు ప్రజలకు బోధించేవాడై ఉన్నప్పటికీ కూడా ఎలా చిన్న పిల్లవాడి వల్లే అడుగుతున్నాడు. అందుకే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న పిల్లల వల్లే రావాలి అంటున్నాడు. చిన్నపిల్లలదే పరలోక రాజ్యము, వాళ్ళని ఆటంకపరచకండి అన్నాడు. అంటే చిన్నపిల్లలు ఏది చెప్తే అది వింటారు. అలాగే దేవునికి దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా నాకేం తెలియదు ప్రభు, నాకు తెలియపరచు ప్రభు, నాకు నేర్పించు ప్రభు అని చిన్నపిల్లల వలె వచ్చిన వాళ్ళదే దేవుని రాజ్యం అని మనం 2 రకాలుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చిన్నపిల్లల గురించి చెప్పారు, దేవుని దగ్గరికి వచ్చేవారు చిన్నపిల్లల వలె రావాలి అని యేసుప్రభువారు చెప్పారు. అందుకని నికోదేము ఎలా అడుగుతున్నాడు? చిన్న పిల్లవాడి వలె అడుగుతున్నాడు. ఒకడు జన్మించిన తర్వాత అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? మనం పెద్దవాళ్ళం అయిపోయాం, ముసలివాడిని అయిపోయాను నేను, ఎలా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాం? ఎలా అడుగుతున్నాడు చూడండి, చిన్న పిల్లవాడి వలె. తెలియనప్పుడు ప్రతిదీ కూడా మనకు అలానే ఉంటుంది. చిన్న పిల్లల వలె దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, చిన్నపిల్లల వలె దేవుడి దగ్గరికి రావాలి. మనుష్యుడు ఎలాగ జన్మించగలడు? అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా, నేను ముసలివాడైనటువంటి వ్యక్తి మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలడు? తల్లి గర్భంలో ఉండాలంటే చిన్న బిడ్డగా ఉంటేనే తల్లి గర్భంలో సరిపోతాడు. పెద్దవాడైన తర్వాత మళ్ళీ ఎలా తల్లి గర్భంలోకి వెళ్తాడనేటటువంటి డౌటు నికోదేముకి వచ్చింది. అలాగే మనకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి యేసుప్రభువారు మనకు అన్నీ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా కొత్త నిబంధన గ్రంథంలో అన్నీ శిష్యులకు బోధించి మనందరూ తెలుసుకోవాలని శిష్యుల ద్వారా ఈ లోకమంతటికీ కూడా సువార్త ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సువార్త ఇప్పుడు కూడా ప్రకటింపబడుతుంది. మనకి దగ్గరలో మన చేతిలోనే దేవుడు వాక్యాన్ని ఉంచాడు. ఈ యొక్క టచ్ ఫోన్లు ఉన్నాయి మన చేతిలో. ఇలా మనం ఆన్ చేస్తే దేవుని వాక్యాన్ని వినొచ్చు, టీవీ ఆన్ చేస్తే దేవుని వాక్యాన్ని వినొచ్చు. ఎక్కడికో వెళ్ళాలని కూడా లేకుండా అంత ఈజీగా దేవుని వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రతి మానవుడికి. కాబట్టి దేవుని వాక్యాన్ని వినుట ద్వారా మనం విశ్వాసం పొందుకుంటాం.
విశ్వాసం బట్టి దేవుని రాజ్యానికి వారసులం అవుతాం మనం. జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇలా చెప్తున్నాడు. 5వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా అంట? ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితే కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే నీటి మూలముగా అనగా నీటిలో మునగడం ద్వారా మన యొక్క పాపాలు నేను ఇంతవరకు ఈ లోక సంబంధంగా జీవించాను, ప్రభువా నువ్వు ఈ లోకానికి వచ్చావని, నా పాపాలు క్షమించటానికి వచ్చావని, నన్ను నిత్య రాజ్యానికి వారసురాలుగా చేయడానికి వచ్చావని నేను నమ్ముతున్నాను ప్రభువా అని మనం నోటితో ఒప్పుకుని నీళ్ళల్లో మనం స్నానం చేసినప్పుడు, నీళ్ళల్లో మునిగినప్పుడు ఆ దైవ సేవకులు మనల్ని నీళ్ళల్లో ఉంచినప్పుడు మనల్ని అడుగుతారు, నువ్వు నమ్ముతున్నావా దేవుని కుమారుడని యేసుక్రీస్తు అని అన్నప్పుడు నేను నమ్ముతున్నాను ప్రభువా అని మనం చెప్పి ఆ నీళ్ళల్లో మునిగినప్పుడు మనం నమ్మడం ద్వారా మనలో ఉన్నటువంటి దోషాలన్నిటిని కూడా కడిగి వేసుకుంటడం ద్వారా మనకి నూతన జన్మ అనుగ్రహించబడుతుంది. నూతన జన్మ అనగా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడమే. దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేయాలంట? ఆత్మ మూలముగాను. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కుమారుడని మనం నమ్మి బాప్తిస్మం తీసుకుంటామో, నీళ్ళల్లో ములుగుతామో, అప్పుడు మన పాపాలు క్షమింపబడి ఉన్నాయి. అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నీళ్ళలో మునిగి బయటకు వస్తామో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి పావురం వలె వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడిని, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు చెప్తాడు. అయితే 3వ అధ్యాయంలోనే ఉంటుంది. ఈయన నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను బాప్తిస్మం ఇస్తాడు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరిశుద్ధాత్మ పావురం వలె యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చి వాలుతుంది. అలాగే మనలోకి కూడా ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో, రక్షణ అనగా బాప్తిస్మం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ కలిగింది. రక్షణ ఒక గుర్తుగా మాత్రమే, బాప్తిస్మం అనేది ఒక గుర్తు కోసమే, అంతేగాని నీళ్ళలో మునిగినంత మాత్రాన మన పాపాలు పోవు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పాపాలు తొలగింపబడతాయి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనల్ని బలపరుస్తుంది. అందుకే ఏమంటున్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. తిరుగులేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారంటే దేవుడు అబద్ధం ఆడాడు కదా. దేవుడు చెప్పాడంటే అది నిశ్చయం, అది నిజంగా జరిగి తీరాల్సిందే. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. ఏంటంట? శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునే ఉన్నది. అంటే ఈ శారీరకంగా మనం ఈ లోకంలో జీవించాం, కానీ ఈ శరీరంతో చేసినటువంటి పాపాలు, ఈ లోకంలోకి వచ్చి మనం చేసిన పాపాలను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మనము ఆత్మ మూలముగా రక్షింపబడతాము. కాబట్టి శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఎప్పుడైతే మనం ఆత్మ మూలముగా జన్మిస్తామో దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవడం ద్వారా ఆత్మ మూలముగా మనం జన్మిస్తాం. కాబట్టి ఆత్మ సంబంధులు, మనము లోక సంబంధులు కాదు. ఏమంటున్నాడు 7వ వచనం? మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మింపవలెనని, మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. మనం ఏమనుకుంటాం, కొత్తగా జన్మించడం ఏంటి అని ఆశ్చర్యపడుతూ ఉంటారు తెలియని టైంలో.
మీరు ఆశ్చర్యపడకండి అని దానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకి వివరణ ఇచ్చారు. ఏమంటున్నాడు? గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అలా గాలి వస్తుంది, గాలి వాన మనకి గాలి వస్తే గాలి వస్తుంది అని మనము గాలి లేని చోటుకి వెళ్ళిపోతాం. అలాగే గాలి వస్తుంటే, ఎక్కువ గాలి విసురుతుంటే తలుపులు వేసుకుంటాం. ఆ గాలి ఎక్కడి నుండి వస్తుంది అనేది మనకు తెలియదు. అదే వివరణ ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దాన్ని విందువే కానీ. గాలి శబ్దాన్ని వింటాం, ఓరును వస్తూ ఉంటుంది. ఆ గాలి శబ్దాన్ని మనం వింటాం కానీ ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి పోతుంది అనేది మనకు తెలియదు. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఏ మానవుడైనా గ్రహించగలడా? అది ఎలా పోతుందో మనం గ్రహించగలమా? గాలి వచ్చే శబ్దాన్ని మాత్రమే నువ్వు వింటావు. అలాగే పరిశుద్ధాత్మను కూడా నువ్వు చూడలేవు, కానీ నీలోకి వచ్చి కార్యం చేస్తాడు, నీలో ఉండి సహాయం చేస్తాడు. అది గాలి లాంటిది అని. పరిశుద్ధాత్మ ఎలాంటిదంట? గాలి లాంటిది. గాలి శబ్దాన్ని వింటాం కానీ మనం గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో మనం గ్రహించుకోలేం. కాబట్టి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోకి రావడం ఏ మనుషుడికి కనిపించదు, కానీ మనలో ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇక మీదట ఆత్మ సంబంధులే కానీ శరీర సంబంధులు కారు మీరు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. ప్రతివాడును అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు కూడా ఎలా ఉంటాడంట? ఆత్మ సంబంధిగా ఉంటాడు. గాలి శబ్దం వింటాం కానీ గాలి ఎలా ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి పోతుందో గ్రహించుకోలేని స్థితిలో మనం ఉంటాం. కాబట్టి అలాగే పరిశుద్ధాత్మ కూడా మనలో ఉన్నది మనం గ్రహించుకోలేం, కానీ మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగుతున్నాడు. ఎలా సాధ్యం ఇదంతా అంటే చిన్న పిల్లవాడుగాడు వలె అడుగుతున్నాడు. తను చాలా పెద్దవాడు, వయసులో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎలా వెళ్తారు అంటున్నాడంటే ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసి ఉన్నాడు. కానీ ఇది ఎలా సాధ్యం? ఇంత వివరంగా చెప్పినా సరే ఎలా సాధ్యం అంటున్నాడు. అవును, మానవులకి అసాధ్యమే ఇదంతా కూడా. దేవునికి సమస్తము సాధ్యము అని నమ్మాలి. అలాగే ఇప్పుడు మన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పటికీ ఏమంటారు? వీళ్ళంతా ఒక మతం, ఇదంతా మతం మార్పిడి చేస్తూ ఉన్నారు, వీళ్ళకి పని పాట లేదు, చప్పట్లు కొడితే పనులు అయిపోతాయా, స్తోత్రం అంటే అయిపోతాయా, వీళ్ళ స్తుతి స్తోత్రం అనుకుంటూ ఉంటారు, హల్లెలూయా అంటూ ఉంటారని హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. నికోదేము ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించిన వ్యక్తి, బోధించినటువంటి వ్యక్తి కూడా ఇది ఎలా సాధ్యమని అడుగుతున్నాడు అంటే ఈ లోకంలో ఈ మనుషులు అడగడంలో మనకి అతిశయోక్తి ఏం లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా అటువంటి అంధత్వంలో ఉన్నారు. ఉన్నవాళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి, తెలుసుకోవాలని ఆశ తపన ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. అంతేకాని మనకి ఆశ లేకుండా విమర్శిస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే మనము ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కాబట్టి ప్రతి మానవుల్లో ప్రాణం ఉన్నప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే నిత్య జీవానికి వారసులని యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3వ అధ్యాయులంతా కూడా చాలా క్షుణ్ణంగా మనకి బయలుపరుస్తారు. 10వ వచనంలో ఏమంటున్నాడు? యేసు ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే 55వ అధ్యాయం 4వ వచనంలో ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట వినరని, మేం చెప్పిందే కరెక్ట్ అని అంటారని ముందుగా చెప్పబడి ఉన్నటువంటి ఆ వాగ్దానం నెరవేర్చబడిందని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. మేము అంగీకరించమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నామని యెషయా గ్రంథంలో చెప్పింది నిజంగానే జరుగుతుంది అంటాడు. అలాగే 12వ వచనంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్మదురు? భూలోక సంబంధమైన విషయాలు
చెప్పినప్పుడే మీరు నమ్మట్లేదే, పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మీరు ఎలా నమ్ముతారు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ మనకు అర్థమయ్యే విధంగా ఉపమాన రీతిలో చెప్పారు. కాబట్టి బైబిల్ వాక్యం మనకు అర్థం కాదు అని అనడానికి సరిపోదు. ఉపమాన రీతిలో గాలి ఎలా వస్తుందో ఎలా పోతుందో మీకు తెలియదు, కానీ శబ్దాన్ని అయితే మీరు వింటున్నారు కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీలోకి వస్తాడు అని చెప్పారు. అలాగే ప్రతి విషయం కూడా అర్థమయ్యే విధంగా ఉపమాన రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధించి ఉన్నారు. అలాగే నికోదేముకు కూడా క్షుణ్ణంగా మొత్తం అర్థమయ్యే విధంగా బోధించారు. ఇన్ని తెలిసిన నీవు బోధకుడివై ఉండి కూడా నీకు తెలియదా అని మళ్ళీ ఆయనకి వివరణ ఇచ్చారు. భూ సంబంధమైన సంగతులు నేను చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు అని చెప్పి యోహాను సువార్త 3:16 ఏం చెప్తున్నాడంటే 13వ వచనం, పరలోకము నుంచి దిగివచ్చిన వాడే మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. యోహాను సువార్త 3:13 వచనం, మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు అని ముందుగా ప్రవచనం నెరవేర్పు. ఇది కూడా పరలోకం నుంచి వచ్చినటువంటి మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడని సామెతల గ్రంథంలో ఉంటుంది. అనగా పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి మళ్ళీ పరలోకానికి ఎక్కిపోగలిగాడు. ఎలా ఎక్కిపోయాడు? శరీరంతోనే వెళ్ళాడు, ఆత్మరూపుగా అయితే వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి ప్రాణం పెట్టి 3వ దినాన్ని మళ్ళీ మృత్యుంజయుడిగా లేచినప్పుడు ఇక్కడ తోమ అక్కడ ఉండడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరికీ కనిపించినప్పుడు తోమ ఉండడు. శిష్యులందరూ ఏమంటారు? మేము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మేము చూసామంటే నేను నమ్మను, ఆయన వచ్చాడంటే ఆయన చేతిలో గాయంలో నేను ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తోమ వచ్చిన తర్వాత ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు తండ్రి అని చెప్పి ఆయనకి సాష్టాంగపడతాడు. సాష్టాంగపడినప్పుడు అవును నువ్వు అన్నావు కదా, నేను ఆయన చేతుల్లో గాయాల్లో నేను చేయి పెడితే కానీ ఆయన పక్కలో ఉన్న గాయం మీద నేను చేయి పెడితే కానీ నేను నమ్మను అంటాడు. అన్నావు కదా వచ్చి నా గాయాలు చూడన్నప్పుడు ఆయన శరీరం ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి గాయాలు ఇంకా ఉన్నాయి. ఆ పక్కలో గాయాన్ని చేతిలో గాయాన్ని ఏలు పెట్టి చూడమంటాడు తోమాని. చూసి ప్రభువా నన్ను క్షమించని ఆయన్ని హత్తుకుంటాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటారు? చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. అంటే మనం అందరం చూడకుండానే నమ్మాం, దేవుని వాక్యాన్ని చదివి విని మాత్రమే మనం నమ్మాం. కానీ తోమా ఏం చేశాడు? శిష్యులందరూ కూడా చూసి తనతో పాటు ఉండి తనతో పాటు నడిచి వాళ్ళు నమ్మారు. వాళ్ళకన్నా మనము శ్రేష్ఠులు. చూసిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. మనము ధన్యులు. కాబట్టి ఆయన శరీరంతోనే లేచాడు కాబట్టే ఆయన గాయాలు ఇంకా మానలేదు, చూస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మగా లేవలేదు కానీ శరీరంతోనే లేచాడు. ఆయన శరీరం అక్కడ లేదు, వస్త్రాలు మాత్రమే అక్కడ ఉంటాయి. ఆయన్ని మట్టిలో పూడ్చివేయలేదు, ఆయన సమాధిలో పెట్టారు ఆయన్ని. ఆ సమాధిలో పెట్టినప్పుడు వస్త్రాలు మాత్రం ఉంటాయి. శరీరంతోనే యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, శరీరంతోనే పరలోకానికి ఎక్కిపోయారు. కాబట్టి శిష్యులకి మళ్ళీ ఇంకొకసారి ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత 40 దినాలు ఈ లోకంలోనే శిష్యులకి అనేకమైనవి నేర్పించారు. పరలోక మర్మాలన్నీ కూడా నేర్పించి సువార్త ప్రకటించమని 40 దినాలు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు నమ్మరు. ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు చేపలు పడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వస్తారు. వాళ్ళు భూతమని భయపడతారు. అంటే ఆ శరీరం వాళ్ళకి మర్మంగా కనిపించేది కాబట్టి వాళ్ళు భూతం అనుకుంటారు. కాబట్టి భూతం అనుకున్నప్పుడు నేను భూతాన్ని కాదు, నేను యేసుని అన్నప్పుడు వాళ్ళు నమ్మకపోతే అయితే మీరు తినే చేపలు నాకు ఇవ్వండి, నేను కూడా తింటాను, భూతం అయితే తినదు కదా అంటాడు. అన్నప్పుడు వాళ్ళ శిష్యులు చేపలు ఇస్తే
రొట్టె చేపలు ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు తింటారు. కాబట్టి నాకు శరీరం ఉంది, నేను తింటున్నాను, నాకు ఆకలి ఉంది అని వాళ్ళకి బయలుపరుస్తాడు. అన్నీ వాళ్ళకి నేర్పించి ఇది నిజం, నేను లేవడం అనేది నిజం అని వాళ్ళకి తెలియపరచడం కోసం 40 దినాలు మృత్యుంజయుడిగా లేచిన తర్వాత కూడా ఈ లోకంలో జీవించారు యేసుప్రభువారు. అయితే శరీరంతోనే ఆయన ఎక్కిపోయారు. మనం ఇక్కడ చూస్తున్నాం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. మనుష్యులు ఎవరు కూడా చనిపోయి ఆత్మ మాత్రమే పరలోకానికి వెళ్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో వచ్చి శరీరంతోనే పరలోకానికి ఎక్కిపోయారు. ఎందుకు? దేవుని కుమారుడు ఆయన, దేవుడు, ఆ యొక్క తండ్రి అయిన దేవుని అవతారముగా, యెహోవా దేవుని అవతారముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆయన దేవుడు మానవుడిగా, మన కొరకు మానవుడిగా జన్మించాడు. కానీ ఆయన నిజ దేవుడు, దేవుని కుమారుడుగా వచ్చాడు. ఆయన దేవుడిగానే మళ్ళీ పైకి ఎక్కిపోయాడు, శరీరంతోనే ఎక్కిపోయాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అలాగే నిర్గమకాండంలో వాళ్ళు ఇజ్రాయేలీలు తప్పిపోయినప్పుడు వాళ్ళని సర్పాలు వచ్చి కరిచేస్తాయి. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళు చేసిన తప్పులను బట్టి సర్పాల రూపంలో దేవుడు సర్పాలను ఇచ్చి వాళ్ళు చనిపోయేటట్టుగా, కాటు వేస్తే చనిపోయేటట్టుగా చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు అందరూ మొరపెడతారు. మొరపెట్టినప్పుడు మోషే దేవుడికి మొరపెడతాడు. అయ్యో, మేము ఇక్కడికి చనిపోవడానికే వచ్చామా, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చామని మోషేని అడిగినప్పుడు మోషే పశ్చాత్తాపంతో ప్రభువా వీళ్ళ తప్పులను క్షమించండి అని ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు నువ్వు ఒక సర్పాన్ని చెయ్యి, అది ఎత్తైన ప్లేస్లో పెట్టు, ఆ సర్పాన్ని చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా, సిలువకు సాదృశ్యంగా ఆ సర్పాన్ని ఆ యొక్క ఎత్తైన ప్లేస్కి ఒక స్తంభం పెట్టి, స్తంభం మీద ఆ యొక్క సర్పాన్ని పెట్టినప్పుడు ఆ సర్పం వైపు చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనకి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ పైన ఆయన ప్రాణం పెట్టారు. ఆయన వైపు చూస్తే మనం కూడా బ్రతుకుతాం. అప్పుడు సర్పాన్ని చూసి ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే బ్రతికారో అలాగే యేసుక్రీస్తు ప్రభునందు మనం చూస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు, ఎవరంట? విశ్వసించు వారు మాత్రమే. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవాన్ని. విశ్వసించు ప్రతివాడు ఎలా అంట? ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన వైపు చూడడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తుని చూడడం ద్వారా, మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా ఎత్తబడతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అలాగే యోహాను సువార్త 3:16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరినంట? లోకాన్ని, విశ్వాసులు కాదు అక్కడ చెప్పింది. లోకంలో ఎవరున్నారు? మానవులు ఉన్నారు. ఆ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఎలా అంట? కాగా ఆయన అద్వితీయ కుమారుడు అనగా తనకి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు పుట్టిన వానియందు, తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు. ఎక్కడ పుట్టాడు? ఈ లోకంలో మరియ గర్భములో పుట్టాడు. ఈ లోకంలో పుట్టాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెమును. ఎవరిని అనుగ్రహించాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు. మనం నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు మనకు అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎలా అంట? మనకి రక్షణ ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు, కానీ మనకు తీర్పు తీర్చడానికి రాలేదు. ఈ భూలోకములో దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచని వాడు మాత్రమే
తీర్పులో నిలబడవలసి ఉంది అని చెప్తున్నాడు. చూద్దాం, అది కూడా చూద్దాం. దేవుడు ఆయన లోకములను పంపలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. ఏంటంట? 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిందంట. ఇంతకు మునిపే అంటే దేవుడు ముగించి ఆరంభించిన దేవుడు. ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళకి తీర్పు ఉండదు, రక్షింపబడని వాళ్ళకి తీర్పు ఉంటుందని ముందుగానే తీర్పు తీర్చేసి ఉన్నాడంట. కాబట్టి మనము ఇంతవరకు తెలియకుండా అంధత్వంలో ఉంటే వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి నికోదేముకి ఎంతో వివరంగా చెప్పి ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథాన్ని చదవకపోయి ఉంటే యోహాను సువార్త బైబిల్ మీ దగ్గర ఉంటే మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. కొత్తగా ఎలా జన్మించాలి, ఎలా జన్మిస్తాడు, అయిన వాడు తల్లి గర్భంలోనికి మళ్ళీ ఎలా వెళ్తాడని నికోదేము తెలుసుకుని మనకందరికీ తెలియపరిచే విధంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఉంచినటువంటి ఈ మాటలు చదివి విశ్వాసంలో బలపడి మారుమనసు పొంది రక్షణ పొందుకొని నిత్య రాజ్యానికి వారసులు కావాలని మాత్రమే ఈ సువార్త ప్రకటింపబడుతుందని నమ్మి విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకొని నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం ఈ వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నిండు నూరేళ్ళు నీలో ఆనందించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా ఉందువుగాక. అయ్యా ప్రభువా తండ్రి, నికోదేము ఇజ్రాయేలీలకు నాయన తండ్రి బోధకుడిగా ఉన్నప్పటికీ కూడా క్రొత్తగా జన్మించడం అంటే తెలియని అంధత్వంలో ఉన్నాడు ప్రభా. ధర్మశాస్త్రం ఇది మంచి ఇది చెడు అని బోధిస్తుందే కానీ నిత్య జీవాన్ని ఇవ్వలేదని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకి తెలియపరిచి ఉన్నారు. అలాగే ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకుని ఉన్నారు ప్రభా. అయ్యా, అంధత్వంలో చీకట్లో ఉండకుండా మనోనేత్రాలు తెరుచుకుని ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుని వారుగా ఈ లోకమంతా కూడా గ్రహించుకునే మనసు దయచేయండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు. గ్రహించే మనసు, వినే చెవి, చూచే కన్నులు ప్రతి బిడకు దయచేయమని నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడపైన కృమ్మరించి నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి ఈ సంవత్సరం నాయన తండ్రి 2024 సంవత్సరాన్ని మేము ముగించుకుని 2025 సంవత్సరంలోకి ప్రవేశపెట్టినటువంటి దేవ అయ్యా తండ్రి ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా నీకు మహిమకరంగా, సంతోషంగా, సమాధానంతో ప్రభా ఆయుష్ ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ జీవించుదురుగాక. నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని విని నూతన జన్మ అంటే మీరు తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. వాక్యం మీరు స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు వింటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి నూతన జన్మ అంటే మనకి తెలియపరిచినటువంటి మాటలు, వాక్యాన్ని మనం ధ్యానించుకుని ఉన్నాం. కాబట్టి మీరు వాక్యం అంతా విని పరిపూర్ణంగా విశ్వాసంలో బలపడి ఇతరులను మీరు బలపరిచేవారుగా ఉండాలని, మీరు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా మీరు జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైండను గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ లోకమంతటితోనూ మనతో మన పిల్లలతో మన పిల్లల పిల్లలతో తరతరాలు సేవించే కుటుంబాలుగా ఉండాలని దేవుని నామపేట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.